బీజేపీపై విమర్శలు గుప్పించారు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని యువతను మోసం చేసిందన్నారు. దేశ ఆస్తులు సంపదను మోదీ ప్రభుత్వం బడా వ్యాపారులకు అప్పజెప్పాలని చూస్తోందని ఆరోపించారు. మోదీ చర్యలను అడ్డుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. భారతీయ జనతా పార్టీ శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశ ప్రజల్ని ఏ విధంగా మోసం చేస్తూ ఉందో, గత 10 ఏళ్లుగా ఏ రకంగా మోసం చేసిందో, రాబోయే రోజుల్లో కూడా మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చి ఓట్లు పొందడం కోసం ఏ రకంగా ప్రయత్నం చేస్తూ ఉందో, వాటన్నిటికీ సంబంధించి ఈరోజు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో భారతీయ జనతా